సింహరాశి జాతకులకి గోచారీత్యా డిసెంబర్ నెల మాసఫలితాల్లో భాగంగా ప్రధానంగా చతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది. డిసెంబర్ నెలలో అంతా కూడా అంగారకుడు, రవి భగవానుడు, బుధుడు, శుక్రుడు అంతా కూడా కలయికతోటి చతుర్గ్రహ కూటమి అంతా కూడా డిసెంబర్ నెలలో సంభవిస్తుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. మాసాంతంలో విశేషంగా అమావాస్య తర్వాత మరియు 18వ తారీఖు తర్వాత విశేషమైన రాజయోగం సిద్ధించడానికి సింహరాశి వాళ్ళకి అంతా కూడా అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా శుక్రుడితో పాటు కలిసిన వేళ మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నారు. ప్రధానంగా సూర్య భగవానుడికి ప్రధానంగా సూర్య నమస్కారాలు ఆచరించడం విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా గోధుమ పిండి కానీ గోధుమలు కానీ బ్రాహ్మణోత్వంకి దానం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా సూర్యాయ నమ, అర్కాయ నమ, మిత్రాయ నమ, భానవే నమ, పూషాయ నమ, మార్తాండాయ నమ, ప్రచండ త్రేసే నమ, ఆరోగ్యకర్తే నమ, సర్వలోక పితామహాయ నమ, భానవే నమ అనే నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించండి. సూర్య భగవానుడికంతా కూడా ప్రీతికరంగా అర్ఘ్య ప్రదానం చేయండి. తద్వారా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటే కనుక సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా జాతక ఇచ్చే ఇక్కడ అంగారకుడు పంచమ స్థానంలో కొన్ని ఈ యొక్క పాపగ్రహాలతో కలయికతో ఉన్నారు. కావున ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా యోగకరంగా ఉండడానికి ఇక్కడ మీకంతా కూడా రాజయోగం కలిసి రావడానికి బృహస్పతి అంతా కూడా ఏకాదశ స్థానంలో సంచారం చేయడం వల్ల లాభసాటిగా ఉంటుంది. 28వ తారీఖు తర్వాత మీకంతా కూడా శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి కానీ సకల కార్యసిద్ధి కలగడానికి కానీ మార్గశిర మాసంలో అష్టమి తిథి రోజున విశేషంగా అనగాదేవికి ప్రీతికరంగా అనగాష్టమి అంతా కూడా సంభవిస్తుంది. దత్తాత్రేయ స్వామివారి చరిత్రని పారాయణం చేయండి. దత్తాత్రేయ స్వామివారి పూజన ఆచరించండి. గురువారం రోజున విశేషంగా ఎవరైతే దత్తాత్రేయ కవచాన్ని కానీ దత్తాత్రేయ సహస్రనామాలు కానీ దత్తాత్రేయ చరిత్ర కానీ పారాయణం చేసుకుంటూ ఉంటారో రాజయోగం సిద్ధిస్తుంది. సకల మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. రాజయోగం సిద్ధిస్తుంది. సకల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా దత్తాత్రేయ స్వామివారికి ప్రీతికరంగా మీరు ప్రతినిత్యం కూడా గోమాత సేవని ఆచరించండి. గోమాతకి ప్రీతికరంగా శనగలు, బొబ్బర్లు, ఉలువలు అంతా కూడా కందులు కూడా నానబెట్టినవంతా కూడా తరచుగా గోమాతకి సమర్పిస్తూ ఉండడం, కచ్చిక తెలగపిండి గ్రాసాన్ని మీ చేత్తో గోమాతకి నివేదన చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. ఔదంబర వృక్షం దగ్గర ఈ యొక్క ఆవునే దీపారాధన చేయడం, రావి చెట్టు వేప చెట్టు దగ్గర అఖండ దీపారాధన చేయడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేం సంతుష్టాయ నమః నామాన్ని విశేషంగా జపాన్ని ఆచరించండి. అదృష్టయోగం కలిసి వస్తుంది. దత్తాత్రేయ మూలమంత్ర జప హోమాది కార్యక్రమాలు వేద బ్రాహ్మణోత్వంతో జాతకరీత్యా పరిహారం చేయించడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. సకల వ్యాపారాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించండి. అదృష్టయోగం కలిసి వస్తుంది. మాసాంతంలో మీకు అంతా కూడా రాజయోగం ఉంది. తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చతుర్గ్రహ కూటమి సంభవిస్తున్నది. మీకంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా ప్రధానంగా రాజశ్యామల మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన రాజ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామివారి చరిత్రనంతా కూడా ఈ మాసంలో మార్గశిర మాసంలో విశేషంగా పారాయణం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అనగా వ్రతం అనేది సంభవిస్తుంది. అనగా వ్రతం రోజున ప్రధానంగా అనగాష్టమి వ్రతాన్ని అంచగా దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అదృష్టయోగం సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు ఆచరించండి. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. శనగలంతా కూడా దానం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా బీదవాళ్లకి అన్నదానం చేయడం, దేవాలయ ప్రాంగణంలో విత్రించం కూడా అన్నదానం చేయడం, గోమాత పూజను ఆచరించడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి జన్మ చరిత్రనంతా కూడా పారాయణ చేయండి. అత్రి మహాముని అనసూయదేవి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేయండి. మీకంతా కూడా దత్తాత్రేయ స్వామివారి త్రిముత్రాత్ముడు ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అవతారం ఏ రకంగా ఎత్తారు, అవతార చరిత్ర అంతా కూడా మీకంతా కూడా పారాయణం చేయించండి. తద్వారా మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. జయ గురు దత్త, శ్రీ గురు దత్త, జయ గురు దత్త, శ్రీ గురు దత్త అని నామాన్ని ప్రతినిత్యం కూడా
జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.